వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2021వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా రాస్యాధిపతి రాశికి 8వ స్థానంలో సంచరించటం అంత యోగకారకం కాదు. దాంతోపాటు రాశిలోనే కేతుగ్రహం యొక్క సంచారము, తృతీయ స్థానంలో శని యొక్క సంచారము, చతుర్థంలో గురుడు, ఈ రాశికి 6వ స్థానంలో రవి, అదేవిధంగా 7వ స్థానంలో బుధుడు, రాహువు, 5వ తేదీ నుంచి శుక్రగ్రహం యొక్క సంచారము జరుగుతుంది. ఇక్కడ మనము వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో ఉన్నటువంటి రాస్యాధిపతి అంటే కుజుడు 8మంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా రాస్యాధిపతి కనుక 8వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఊహించినటువంటి విధంగా ఆటంకాలు, ప్రతిబంధకాలు కలుగుతాయి. అది మాత్రమే కాకుండా వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క వీక్షణం కూడా శని మీద ఉన్నది. ఎప్పుడైతే కుజుడు యొక్క వీక్షణం శని మీద ఉంటుందో అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని మీద కూడా ఉన్నటువంటి కారణం చేత బంధువుల విషయంలోనూ, మిత్రుల విషయంలోనూ, ఆత్మీయుల విషయంలోనూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు, దుందుడుకు చర్యలు పనికిరావు. వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచనతోటి చక్కగా వెయ్యాలి. లేకపోతే చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ ముఖ్యమైనటువంటి కార్యాలలో చక్కగా విజయం అనేటటువంటిది మీకు లభిస్తుంది. దాంతోపాటు మీరు ఏ మార్గాన్నైతే ఇప్పటి వరకు ఎంచుకున్నారో ఆ మార్గంలోనే ముందుకు వెళ్ళండి. మళ్ళీ ఇది బాగాలేదని ఇంకోటి బాగాలేదని ఇంకోటి, ఈ విధంగా రూట్ మొత్తాన్ని డైవర్ట్ చేసుకునే కన్నా కూడా మీరు ఏ మార్గంలో అయితే మీరు అనుకూలంగా ఉంటుందో, ఏ మార్గం ద్వారా అయితే మీరు విజయాన్ని పొందాలనుకుంటున్నారో ఆ మార్గంలోనే వెళ్ళండి. ఎక్కడా కూడా వెళ్ళేటటువంటి మార్గాన్ని మాత్రము మార్చవద్దు. ఇంకా ఆర్థిక సంబంధమైన విషయాలను కనుక పరిశీలించినట్లయితే చక్కటి అనుకూలత, ధనలాభం కలుగుతుంది. కారణం ఏమిటంటే ఈ రాశికి, వృశ్చిక రాశికి 4వ స్థానంలో గురుడు యొక్క సంచారం ఉంది. అదేవిధంగా 7వ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు ఈ సంచారం జరుగుతున్నది. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఇంకా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో మాత్రము 5వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండండి. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. తొందరపాటు చర్యలు పనికిరావు. ఎప్పుడూ కూడా మనకు ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. ఈ ప్రయాణాలు చేసేటటువంటి విషయంలోనే ఇబ్బందులు కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి, తెలుసుకున్నటువంటి విషయాలను ఇంప్లిమెంట్ చేయడానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే పట్టుదల పెరుగుతుంది. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా సాధించాలనే తపన కూడా పెరుగుతుంది. ఇంకా చిరకాలంగా, దీర్ఘకాలంగా, చాలా కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తము కూడా పరిష్కారం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇంకా ఎక్కడైతే పొదుపు చర్యలు చేపడుతూ ఉన్నారో, చాలా కాలం నుంచి కొద్దిగా సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నారో ఆ పొదుపు చర్య అంటే సేవింగ్స్ చేసినటువంటి మనీ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. వాటి విషయంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏం చేయాలనేటటువంటి విషయంలో పెట్టుబడులు పెట్టాలని కనుక అనుకున్నట్లయితే పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడము, లేదా కుటుంబ సభ్యుల మధ్య అంటే భార్యాభర్తల యొక్క ఇద్దరు పరస్పర అంగీకారంతో చేసేటటువంటి పనులు చక్కటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య చక్కగా సంపూర్ణమైనటువంటి మంచి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే స్వల్పమైనటువంటి ప్రతికూలతలు కలుగుతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు పాటించండి. ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కనుక ఉన్నట్లయితే వాటిలో ప్రతికూలత కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా కొద్దిగా గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు కాబట్టి మరీ తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఏదైనా శుభకార్యాలకు ముందుకు రావటం అంత యోగ్యం కాదు. మరి ఉద్యోగం లేనటువంటి వారికి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటంటే ఈ మాసంలో చేసేటటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తాయి. కానీ విదేశాలలో ఉన్నటువంటి వారికి, విదేశాలలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎంత పని చేసినప్పటికీ కూడా పనిలో గుర్తింపు లేకపోవటం, లేదా ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి దూరం అయిపోవటం కానీ, లేదా వీసా సమస్యలతో మానసికమైనటువంటి సంక్షోభం అంటే మానసికమైన ఆవేదన కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇదే విధమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి 1వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చక్కగా అనుకూలమైన యోగదాయకమైన సమయం. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తూ ఉంటాయి. ఆ తర్వాత 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8:45 వరకు ఉన్నటువంటి సమయంలో మిత్రుల వలన కానీ, బంధువుల వలన కానీ, మీరు నమ్మినటువంటి వాళ్ళ వలన కానీ ఖచ్చితంగా మోసాలు కానీ, ఇబ్బందులు కానీ, ప్రతికూలతలు కానీ కలిగే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆ తర్వాత 4వ తేదీ ఉదయం 8:45 నుంచి 7వ తేదీ ఉదయం 5:55 వరకు ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి కృషికి గుర్తింపు లభించడము, చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే శారీరకమైనటువంటి సుఖం కలుగుతూ ఉంది. శారీరకమైన సుఖం అంటే శరీరానికి అలసట అనేటటువంటిది తగ్గుతూ ఉంటుంది. దాంతో పాటు మానసికమైనటువంటి విశ్రాంతి కూడా ఇక్కడ మీకు అవసరం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత 7వ తేదీ ఉదయం 5:55 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా జాగ్రత్త వహించండి. దాంతో పాటు సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ శ్రద్ధ తీసుకోండి. ఇక్కడ మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు తీవ్రమైనటువంటి వేదనకు గురి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 9వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి 12వ తేదీ ఉదయం 6:20 వరకు ఉన్నటువంటి సమయంలో ఆరోగ్య భంగములు కలుగుతూ ఉంటాయి, ప్రయాణ భంగములు కలుగుతూ ఉంటాయి. శత్రువుల యొక్క బెడద అంటే మంచిగా ఉంటున్న వారే ఇబ్బందులు పెట్టే అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఆ తర్వాత 12వ తేదీ ఉదయం 6:20 నుంచి మీకు 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా చక్కగా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడా ఇటువంటి ఇబ్బందులు కలగవు. ఇవి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.